హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకు చాలా అంటే చాలా బాగా తినే ఒక రెసిపీ చూపిస్తానండి. రాగి మాల్ట్ అంటారు, రాగి జావా అంటారు, రాగి గంజి అంటాం మేమైతే. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పిల్లలకు మరీ జోరుగా కాకుండా ఇలా సాలిడ్ ఫామ్లో కొద్దిగా థిక్గా మనం చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. అండ్ చాలా అంటే చాలా బలం, ఒక 10 ఏనుగుల బలం అండి. ఈ రెసిపీ వచ్చేసి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ రెసిపీ వచ్చేసి మీరు 5 మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. లేదా 5 మంత్స్లో డైజెషన్ అంతగా అవ్వకపోతే 6 మంత్స్ స్టార్టింగ్ డే నుంచే కూడా మీరు స్టార్ట్ చేసేయచ్చు. కొద్దిగా స్టార్ట్ చేయండి స్టార్టింగ్లో, తర్వాత కొద్దిగా మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళు తినేదాని కొద్దీ మనం ఈ 1 స్పూన్ 2 స్పూన్ల అలా మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడైతే నేను రాగులు తీసుకుంటున్నాను. పాత రాగులు కాకుండా కొత్త రాగులు తీసుకోండి. కొంచెం తెల్లగా అంటే అంటే మరీ నల్లగా అయిపోయిన పాత రాగులు కాకుండా కొత్త రాగులు అంటే మనకు కిరాణా స్టోర్లో ఇస్తారండి. అక్కడ తీసేసుకొని ఒక 2-3 సార్లు బాగా పొట్టు అంతా పోయేలాగా నీటితో బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న దాన్ని వాటర్ వేసేసి నేనైతే 1 డే 24 అవర్స్ నానబెట్టేశానండి. బాగా నానబెట్టేసి ఇక్కడ ఆరేస్తున్నాను. ఇది నేను ఎండలో ఆరేయట్లేదు, నీడలోనే ఇంట్లోనే ఫ్యాన్ కిందనే ఒక రోజంతా ఆరేసుకున్నానండి. ఇలా ఆరేసిన తర్వాత దీన్ని వచ్చేసి మనం మిక్సీ గ్రైండ్లో వేసుకోవచ్చు, లేదా బయట గ్రైండర్లో కూడా వేయించుకొని రావచ్చండి. మా ఇంట్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది, మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర. సో మేమైతే ఇది తీసుకొనేసి దీంట్లో అయితే మొత్తం అంతా ఇలా పిండిలా చేసేసుకుంటూ ఉన్నాము. ఇది చేసిన తర్వాత చాలా రవరవగా వస్తుంది కదా, కొద్దిగా పిల్లలకు గొంతులో అడ్డం పడకుండా దీన్ని మరి మనం ఫిల్టర్ చేసుకోవాలండి. మిక్సీలో వేసినా ఫిల్టర్ చేసుకోవాలి, బయట గ్రైండర్ వేయించుకొచ్చినా ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల గొంతులో అదనేది కరుచుకోకుండా ఇరుక్కోకుండా మనం స్మూత్గా పేస్ట్ లాగా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా నేనైతే ఒక బౌల్కి ఒక వైట్ చున్నీ లేదంటే ఏదో ఒక చున్నీ స్మూత్గా ఉన్నది తీసేసుకుంటే, అక్కడ మన దగ్గర జల్లెడ ఉంటాయి కదా, అయితే అవి బొక్కలు కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఇలా చున్నీలతో అయితే స్మూత్ పౌడర్ అనేది కిందకు వస్తుందండి. సో మొత్తం అంతా ఇలా చేసి పైన ఇలా పొట్టులాగా ఉంది కదా, దీన్ని ఇంకొకసారి మిక్సీ గ్రైండర్లో వేసి చేసుకోండి. అప్పుడు పొడి అనేది వేస్ట్ కాకుండా మనకు ఎక్కువ క్వాంటిటీ అనే పౌడర్ వచ్చేస్తుంది. ఈ రాగి పౌడర్ అనేది చాలా అంటే చాలా బలం అండి. పిల్లలకు నేర్పించడం స్టార్ట్ చేయండి. కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు తినట్లేదు అనేసి, కానీ నేర్పించండి, అలవాటు చేయండి. మార్నింగే పెట్టండి, పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కన్నా మార్నింగ్ మీరు 7:30 to 8:30 ఆ టైంలో తినిపిస్తే పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. ఫస్ట్ ఒక 1 వీక్ వాళ్ళైతే తినకపోవచ్చు, కొద్దిగా అలవాటు చేయండి, వాళ్ళే తింటారు. ఇక్కడ నేను ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ పౌడర్ని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. తీసుకున్న వాటిలో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసుకుంటాను. ఆ గ్లాస్ వాటర్లోని కొద్దిగా ముందుగా వేసేసుకొని ఉండలు లేకోకుండా బాగా చేత్తో దాన్ని కలిపేసుకుంటూ ఉన్నానండి. ఇలా కలిపేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం స్టవ్ పైన పెట్టడంతోనే ఉండలు కట్టుకోకుండా బాగా పేస్ట్ లాగా వచ్చేస్తుందండి. ఇది ఒక టిప్ అనే చెప్పాలి. మనం పౌడరే మనం స్టవ్ మీద వాటర్ అనేది బాయిల్ అయ్యాక పౌడర్ వేసామంటే ఉండలు కడుతుంది, అప్పుడు పిల్లలు తినలేరండి. పౌడర్ కూడా వేస్ట్ అయిపోతుంది, రాగి పిండి కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా మొత్తం అంతా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వాటర్లో మొత్తం కలిపేసుకొని ఇక్కడ నేను కొద్దిగా చాలా అంటే చాలా కొద్దిగా బెల్లాన్ని వేసుకున్నాను. షుగర్ టోటల్గా అవాయిడ్ చేయండి పిల్లలకి. 1 ఇయర్ దాకా, ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా షుగర్ పెట్టకండి. ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది బయట, అది తీసుకుని అయితే మీరు పిల్లలకు తినిపించవచ్చండి. ఏ వంటలో దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ టైం రాగి జావా చేసి పెట్టేటప్పుడు అయితే బెల్లం వేస్తాను, ఉగ్గులోకి అయితే ఉప్పును వేస్తానండి. 2 బ్యాలెన్సింగ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇది బాగా ఇలా ఉడికేంత వరకు మనం కలుపుతూ ఉంటే ఉండలు అనేవి కట్టకుండా బాగా ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించండి. ఉడకాలి, బాగా ఉడికిందంటే పిల్లలకి స్టమక్ పైన అదంతా లేకుండా డైజెషన్
డైజెషన్ ప్రాబ్లం లేకుండా బాగా తింటారు. తర్వాత వాష్రూమ్ బాత్రూమ్ కూడా బాగా వెళ్తారండి పిల్లలు. ఇలా మొత్తం అంతా చేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడికించేశాక దీన్ని స్టవ్ ఆపేసి సైడ్కి పెట్టేసేయండి. పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు మీరు దీన్ని చేయడానికి వెళ్ళకండి. పిల్లలు పడుకున్నప్పుడు లేదా ఇంకొద్దిసేపటికి పిల్లలు తింటారు అనే టైమింగ్ మీకు తెలుస్తుంది కదా, ఆ టైంలో అయితే ఇది స్టార్ట్ చేయండి. త్వరగా చేసి తినిపించేయాలంటే ఇది ఆ రెసిపీ కాదండి. ఒక 20 నిమిషాల ముందైనా ఇది ప్రిపేర్ చేసేసి ఇలా చల్లారనిస్తే బాగా ఇది వచ్చేసి ఈ సాలిడ్ అనేది థిక్గా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టవ్ ఆపేసినప్పుడు ఇలా ఉంది. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పిల్లలకి తినిపిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఏదో జాడుగా ఉన్నట్టు లేదంటే మరీ వాటర్గా ఉన్నా కూడా పిల్లలు తినడానికి ఇష్టపడ్డు. మా అబ్బాయి అయితే ఇలా సాలిడ్గా అంటే బాగా థిక్గా ఉన్నప్పుడు, గట్టిగా ఉన్నప్పుడే తినడానికి ఇష్టపడతాడండి. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. మీ పిల్లలు కొద్దిగా జోరుగా తినాలి అనుకుంటే మీరు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లేదా ఇంకొద్దిగా ముందుగానే స్టవ్ ఆపేసి మీరు సర్వ్ చేసేసుకోవచ్చు పిల్లలకి. చాలా అంటే చాలా బలమైందండి ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఇలానే మరెన్నో వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా తర్వాత ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కింద పోస్ట్ చేయండి కమెంట్స్ ద్వారా. కొద్దిగా లేట్ అయినా రిప్లై ఇచ్చి కంపల్సరీ ఆ రెసిపీ అయితే ట్రై చేసి అది వర్కౌట్ అయితే మీకు కూడా వీడియో షేర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్.